వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చిన్న చిన్న చిట్కాలు పాటించి మెజర్మెంట్స్ పక్కా తీసుకుంటే మెత్తటి దూది లాంటి ఇడ్లీలు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు. మరి ఈ రుచికరమైనటువంటి స్పాంజ్ ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం నేను ఇడ్లీ రవ్వని 5 గ్లాసులు తీసుకుంటున్నానండి. మెజర్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. 5 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకోండి. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, ఈ సైజు గ్లాసు. దీంతో 5 గ్లాసులు వేసుకున్నాను. సన్నటి ఇడ్లీ రవ్వ అయితే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటే బాగుంటుంది. తర్వాత దీంట్లో వాటర్ వేసి, ఎక్కువ వాటర్ వేసి కడుక్కోవాలండి ఇడ్లీ రవ్వని. బాగా ఒక 2 సార్లు బాగా కడగాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి అంతా కూడా రబ్ చేసినట్లు అనుకోవాలి. చూడండి, ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఇడ్లీ రవ్వలోని డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా బయటికి వస్తాయి. బాగా రబ్ చేసుకుంటూ బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ నీటిని మనము వంపేసుకుందాము. చూడండి, డస్ట్ పార్టికల్ కనిపిస్తున్నాయి. ఈ నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు మరికొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మూత మూసి ఒక 4 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు మినపప్పు తీసుకుందాము. మినపప్పు 1 గ్లాసు పావు తీసుకున్నానండి. 1 గ్లాసు వేసుకొని తర్వాత పావు వేసుకోవాలి. అంటే 1 పావు మినపప్పు, పావు వచ్చేసి సగ్గుబియ్యం వేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. బాగా ఒక 2 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్లు పోసుకోవాలి. ఇవి కూడా 4 గంటలు నానాలండి. ఇడ్లీ రవ్వ 4 గంటలు నానాలి. అలాగే మినపప్పు కూడా 4 గంటలు నానాలండి. ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. ఎక్కువ నానితే మళ్ళీ ఉద్దిపప్పులోని జిగురు పోతుందండి. ఇప్పుడు 4 గంటల తర్వాత చూద్దామండి. మినపప్పును ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ వేయొద్దు. కొంచెం వాటర్ వేసి పిండిని ఈ విధంగా రుబ్బుకోవాలి. మెత్తగా అంటే చాలా మెత్తగా స్మూత్గా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. తర్వాత ఇడ్లీ రవ్వ చూద్దాము. చూడండి, ఇడ్లీ రవ్వ కూడా బాగా నానిపోయింది. ఈ నీళ్ళన్నీ కూడా వంపేద్దాము. తర్వాత ఇడ్లీ రవ్వని ఇలా చేత్తో గట్టిగా పిండుకోవాలి. ఇడ్లీ రవ్వలో ఏమాత్రం వాటర్ ఉండకూడదు. ఈ విధంగా గట్టిగా పిండి మనం మిక్సీ జార్లో వచ్చేసి పిండి పట్టుకున్నాం కదా, మినప్పిండి, దాంట్లో వేసుకోవాలి. మొత్తం ఇడ్లీ రవ్వ అంతా కూడా ఈ విధంగా నీట్గా పిండేసి మినపప్పులో పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి. చేతితోనే బాగా కలపండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి బాగా ఒదుగుతుందండి పిండి. మూత మూసి ఒక 8 గంటలు నాననిద్దాం. నేను నైట్ నానబెట్టుకున్నానండి. చూద్దాం ఉదయానికి. చూడండి, ఇడ్లీ పిండి బాగా ఉబ్బిపోయింది. ఇప్పుడు మనకి ఎంత కావాలో ఇడ్లీ వేసుకోవడానికి అంత పిండిని మాత్రము ఒక సైడ్కి వేసుకుందాము, ఒక గిన్నెలోకి. మనకు కావాల్సినంత పిండి తీసుకొని మిగిలిన పిండిని వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. మీరు 4-5 రోజులు ఇడ్లీ వేసుకున్నా కూడా ఏమీ కాదండి, ఫ్రెష్గా ఉంటుంది పిండి. ఈ విధంగా చేసుకుంటే మనం ఇడ్లీ వేసుకునే ఇడ్లీ పిండిలో మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని 1 చుక్క ఆయిల్ వేసి ఈ విధంగా ప్లేట్ అంతా కూడా పట్టించాలి. తర్వాత మనము ఇడ్లీ మిశ్రమాన్ని ఈ ప్లేట్లలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి, లేకపోతే పొంగుతాయి కాబట్టి బయటకు వస్తుంది పిండి. ఇది చూడండి, ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ మీద ఇంకో ప్లేట్ పెట్టి మనకి ఎన్ని కావాలో అన్ని ఇడ్లీ ప్లేట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు వేడైన తర్వాత మాత్రమే ఇడ్లీ ప్లేట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత మూసి ఒక 25 నిమిషాలు ఉడికించుకోవాలి.
చూడండి 25 మినిట్స్ అయిపోయింది. తీద్దాము మూతని, ఇడ్లీ మూతని తీద్దాము. చూడండి ఇడ్లీ పొంగినాయి పైకి. ఒకసారి టచ్ చేసి చూద్దాము. తడి లేదంటే మనకి ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు లెక్క. తర్వాత మూత మూసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచాలండి. ఈ విధంగా మూత మూసి ఉంచడం వల్ల మనకి సాఫ్ట్ అయిపోతాయి ఇడ్లీ కూడా. తీద్దామండి ఇడ్లీ మూతని. చూడండి ఇడ్లీ ఇలా స్పూన్ సహాయంతో తీసుకుందాం. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, సాఫ్ట్గా బన్నులాగా ఉన్నాయి చూడండి. అన్ని ప్లేట్తో ఇట్లా తీసుకుంటే ఒక ఈజీగా వచ్చేస్తాయండి ఇడ్లీలు. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన చట్నీతోని సర్వ్ చేసుకోండి. ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.